ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం శ్రీపద్మ గారు. నమస్తే అండి. ఇంట్లో మనకి కలిసి రావట్లేదు, ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుందండి అసలు? ఇల్లు అనగానే నాగరాజ్ గారు అసలు మీరు ఏం చెప్తారు? ఇంటికి మీనింగ్ చెప్పండి అని అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? పీస్ అండి. ఎస్, ఇంకా పీస్ అండ్ అట్ ద సేమ్ టైం మనకు నచ్చినట్లు ఉండొచ్చు, మన పర్సనల్ స్పేస్ మనం తీసుకోవచ్చు. ఇంకొంచెం మనం ఎమోషన్స్ యాడ్ చేసాం అనుకోండి, రిలేషన్, మదర్ ఉంటుంది, వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అన్నిటికీ ఎమోషన్సే కదా యాడ్ అయి ఉంటాయి. అవును, అంటే ఒక సార్ట్ ఆఫ్ ప్లెజెంట్ బాండింగ్. అది చెప్తుంటేనే మన ఫేస్ బ్లష్ అయిపోతుంది, రైట్? దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ, దట్ ఈస్ కాల్డ్ హోమ్. దాంట్లో ఉండేటువంటి పవర్ అది, రైట్? సో ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ అంతా పోతుంది. దట్ ఈస్ ఓన్లీ ద నెగటివ్ ఎనర్జీ. అంటే నేను నా ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తానా, నా ఫ్యామిలీతో నేను ఎప్పుడెప్పుడు టైం స్పెండ్ చేస్తానా, నా ఇంట్లో ఉన్నానంటే నాకు ఈ ప్రపంచంలో ఇంకేం వద్దు అనేటువంటి ఫీలింగ్ ఎక్కడైతే, ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తికి, ఆడ మగ చిన్న పెద్ద ఎవరికైనా సరే ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఆ ఒకవేళ అబ్బా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఇంత పని చేసుకున్నా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాకు అనేటువంటి ఫీలింగ్ వచ్చిందనుకోండి, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది. నెగిటివ్ ఎనర్జీ అంటే ఇక్కడ చాలా మంది మిస్కన్సెప్షన్, వాళ్ళకి తప్పుగా అర్థం చేసుకునేది ఏంటి అంటే దయ్యమో భూతమో, గాలో ధూళం. నాట్ నెసెసరీలీ గాలో ధూళో దయ్యమో భూతమో, మన మైండ్ సెట్ కూడా, మన వే ఆఫ్ థింకింగ్ కూడా నెగిటివ్ ఎనర్జీలకి కారణమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న జనరల్ లాజికల్ థింకింగ్, నార్త్ వైపు తల పెట్టుకుని పడుకోకండి అని అంటారు వాస్తు ప్రకారంగా. తల పెట్టుకోకండి అంటారు. నేను ఎప్పుడు చాలా కాలం నుంచి పడుకుంటున్నా నాకేం అవ్వలేదు అని అంటారు కొంతమంది. 1-2 రోజుల్లో వాస్తుల నుంచి వచ్చేటువంటి దోషాలు రావు. అది కొంత కాలక్రమేణా అలా ఉన్నట్లయితే 100% నార్త్ వైపు తల పెట్టుకుని ఎవరైతే పడుకుంటారో కొంతకాలం తర్వాత వాళ్ళ బీపీ చెక్ చేసుకోమనండి, వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ చెక్ చేసుకోమని, ఖచ్చితంగా తేడాలు వస్తాయి. రాత్రి పీడకలు వస్తాయి మనకి. ఎందుకు అని అంటే మన తలలో ఉన్నటువంటి నార్త్ పోల్ ఏదైతే ఉంటుందో, భూమికి ఉన్నటువంటి నార్త్ పోల్ రెండు కూడా ఒక దగ్గరికి చేరతాయి. లైక్ పోల్స్ అండ్ ఆపోజిట్ అనమాట. అవి అట్రాక్ట్ అవుతాయి, రిపల్ అవుతాయి. అది మనకి ఫిజిక్సే కదా చెప్పింది. సో ఇట్ ఈస్ ఫిజిక్స్. కాబట్టి ఇక్కడ ఇలాంటి అంశాలు ఎన్నో ఉంటాయి మనకి వాస్తులో చూసుకోవాలంటే. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేసరికి మన పడుకునేటువంటి డైరెక్షన్స్ దగ్గర నుంచి, మనం కూర్చునేటువంటి, అంటే టైం స్పెండ్ చేస్తున్నాను, నేను ఇప్పుడు ఇలా కూర్చుని ఉన్నాను, నా ఎదురుగుండా టీవీ సెట్ ఉంది, టీవీకి వాస్తు ఏంటండి అనేవాళ్ళు ఉన్నారు. వాస్తవమే, టీవీకి వాస్తు కాదు, అది లేటెస్ట్ ఇన్వెన్షన్. అది ఇప్పుడు కాలంలో ఉన్నది. ఒకప్పుడు వాస్తు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు టీవీ లేదు. మరి టీవీ ఏ విధంగా మనిషికి ఇంపాక్ట్ చూపిస్తోంది? టీవీని మీరు దక్షిణంలో పెట్టకండి అన్నారు. ఎందుకు? దక్షిణంలో టీవీ పెడితే మీరు దక్షిణం చూస్తూ కూర్చుంటారు, అంటే టీవీని చూస్తూ కూర్చుంటారు కదా. అంటే దక్షిణం నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా మీరు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం తీక్షణంగా చూస్తున్నాం అనుకోండి, తెలుసో తెలియకో అది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది, మన బ్రెయిన్ అది యాక్సెప్ట్ చేయడం మొదలెడుతుంది. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ ఏంటంటే, రైట్ బ్రెయిన్ ఏదైతే కోరుకుంటూ ఉంటుందో అటువైపు మాత్రమే టీవీ సెట్ ఉండాలి. లెఫ్ట్ బ్రెయిన్ ఏదైతే కోరుకుంటూ ఉంటుందో అటు మాత్రమే దీనికి సంబంధించినటువంటి, అంటే మనకేం కావాలో ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్లు దక్షిణ వైపు మాత్రమే టీవీ ఉండాలి. ఎందుకు అని అంటే, మన ఇంట్లో ఎంటర్ అవ్వగానే తెలియకుండా ఒక పీస్, ఒక రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళాలి అనుకుంటే సోఫా సెట్లో కూర్చోగానే ఫస్ట్ మనం టీవీ ఆన్ చేస్తాం. ఇప్పుడు దక్షిణం వైపు టీవీ ఉందనుకోండి, అప్పుడు కూర్చోటం ఎక్కడ కూర్చుంటాం? ఉత్తరంలో కూర్చుంటాం. అంటే ఉత్తరంలో బరువు వేసి, సోఫా అన్నాకనే బరువు, అక్కడ యాక్సెప్ట్ చేయని థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ బరువు అంతా నార్త్ లో వేసేసాము. బరువు అంతా నార్త్ లో వేసి నార్త్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని బ్లాక్ చేసేసాము, సౌత్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని యాక్సెప్ట్ చేస్తున్నాము. కాబట్టి నార్త్ లో టీవీ ఉండకూడదు. మరి టీవీ ఎక్కడ ఉండాలి? టీవీ నార్త్ లో ఉండాలి, మనం దక్షిణంలో కూర్చోవాలి. నార్త్ లో ఉంటే ఏమవుతుంది? నార్త్ లో ఉంటే మనకి ఎప్పుడు కూడా హెల్త్, ఇమ్యూనిటీ, వీటికి సంబంధించిన విషయాలు, అంశాలు మాత్రమే మన మైండ్లోకి వెళ్తాయి. ఆర్థికమైనటువంటి అంశాలు వెళ్తాయి, అవి ప్రొడక్టివే కదా. మంచి అంటే మనం ఆఖరికి వచ్చి టీవీలో చూసిన అవే అంశాలను చూస్తాం, అవే అంశాలను ఇష్టపడతాం. అవి మనిషికి తెలియకుండా అభివృద్ధిని తీసుకొస్తాయి. ఓకే, సో బెడ్రూమ్ ఒకటి, టీవీ ఒకటి,
ఇంకో 3 విషయాలు చెప్పుంటే ఏం చెప్తారు? నెగటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పారు. నెగిటివ్ ఎనర్జీకి ఇంకొక కారణం ఇంకొకటి ఏంటి అని అంటే మనకి సడన్గా ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఒక్కసారిగా గొడవ వస్తుంది ఇంట్లో. ఎందుకు వస్తుందో తెలియదు మనకి. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, ఇలా కూర్చుని ఉన్నాం, సడన్గా ఏదో ఒక అసలు ఏమీ లేదు అక్కడ అంశం, ఏదో ఒక గొడవ వచ్చేస్తుంది. లేదు ఎక్కడికి మామూలుగా ఇంట్లోనే ఉన్నాం, ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు, సడన్గా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఏ పని చేయాలనిపించదు, కంప్లీట్ లెథార్జిక్గా అయిపోతాం. అసలు ఈ పని చేయాలంటే లేచి ఆ పని అక్కడ చేసి చేయాలి అని అనిపించదు. ఇంకా తీవ్ర రూపంలో విపరీతమైన ఆవలింతలు వస్తాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఆవలింతలు ఎంత వస్తాయంటే, అంటే మీరు చెప్తుంటే నాకు ప్రాక్టికల్ కొన్ని గుర్తొస్తూ ఉన్నాయి. హాల్లో ఉన్నప్పుడు మన మైండ్ ఒకలా థింక్ చేస్తుంది, బెడ్రూమ్లో ఉన్నప్పుడు మన మైండ్ ఒకలా థింక్ చేస్తుంది, వాష్రూమ్లో ఉన్నప్పుడు మన మైండ్ ఒకలా థింక్ చేస్తుంది, కిచెన్లో ఉన్నప్పుడు మన మైండ్ ఒకలా థింక్ చేస్తుంది. సో ఈ మైండ్ సెట్కి వాస్తు ప్రధాన కారణం అనే దాని కిందకి మనం చాలా ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు ఆగ్నేయంలో మనం మామూలుగా చాలాసేపు టైం స్పెండ్ చేసాం అనుకోండి, కేవలం వంట చేస్తున్నాము, స్టవ్ ఉంది కాబట్టి మనకు వేడొస్తుంది అని అనుకోక్కర్లేదు. ఆగ్నేయ ప్రాంతంలో ఒకవేళ ఏదైనా రూమ్ కానీ ఏదైనా ఉండి మీరు తలుపులు కిటికీలు అన్ని బంద్ చేసుకుని ఫ్యాన్ ఆఫ్ చేసి ఎలాంటి ఏసీ ఫ్యాన్ లేకుండా ఒక 10 నిమిషాలు కూర్చోండి, కొంచెం కొద్దిగా వేడిగా ఉన్న ఎన్విరాన్మెంట్లో కొంచెమైనా మనకు వేడి ఒక్కపోస్తుంది. అదే మీరు తీసుకెళ్ళి ఈశాన్యంలో కూర్చోండి, ఒకలాంటి కొంచెం ప్లెజెంట్నెస్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే ఉన్న ఎన్విరాన్మెంట్లో జోన్కి డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ జోనల్ డిఫరెన్స్ వల్లనే మన ఎనర్జీ లెవెల్స్ అనేటువంటిది మారుతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మనం చెట్లు పెట్టుకుంటూ ఉంటాం, నీళ్ళు పోస్తూ ఉంటాం, చక్కగా ఎదుగుతాయి కూడా, బాగా ఫ్లవర్స్ వస్తాయి, ఆల్ ఆఫ్ సడన్ అవి మాడిపోతాయి. మీరు ఎప్పుడైనా గమనించారు? సడన్గా మాడిపోయినట్టు అవుతాయి. నేను చాలాసార్లు నన్ను క్లయింట్స్ అడిగారు కూడా, మేడం ఇప్పుడు ఈ చెట్లు మంచిగా పూల మొక్కలు నిన్న మొన్నటి వరకు కూడా వచ్చాయి, ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ అయిపోయి ఎవరో మ్యాజిక్ చేసినట్టు ఆ తర్వాత నుంచి మేము ఎన్ని తీసుకొస్తున్నా కూడా అవి రావట్లేదు అని. ఇది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీకి కారణం ఉంటుంది. ఇంటి బయట గుమ్మడికాయలు కడతాం, ఆ గుమ్మడికాయలు ఏమవుతుంది, బూడిద గుమ్మడికాయలు కడతాం, కట్టినంతసేపు కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, సడన్గా కుళ్ళుతుంది. అది బూడిద గుమ్మడికాయకి ఏంటి, ఎప్పుడు కూడా నిమ్ము అనేది తగిలితే మాత్రమే అది పాడవుతుంది, దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. మరి ఏ వర్షము రాలేదు, ఏ నిమ్ము లేదు, మరి ఎందుకు అది సడన్గా పాడైంది? అలాగే అది పాడైనప్పుడు కూడా పాడేలా ఉండదు, అది రసం కారుతుంది, దాంట్లోంచి ఎర్రటి రసం కారుతుంది, చినుకులుగా. అదే తీవ్ర రూపం దాల్చినప్పుడు అలాంటిది మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం కనుక కన్సిడర్ చేస్తే, ఇంట్లో ఒక విపరీతమైనటువంటి ఫౌల్ స్మెల్ అనేటువంటిది, అంటే దుర్వాసన అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు వాస్తవానికి ఇల్లు నీట్గానే పెట్టుకున్నారు, ఎక్కడక్కడ అంట్లు కానీ ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసుకున్నారు, చక్కగా పెట్టారు, అంత వాతావరణం అంతా బాగుంది. కానీ మీకు ఎక్కడో ఏదో రాటన్ స్మెల్, ఏదో కుళ్ళిపోయినట్టుగా ఏదో ఒక స్మెల్ అనేటువంటిది వస్తుంది. ఇది కేవలం ఇదే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు డస్టింగ్ చేశారండి, మీరు ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసుకున్నారు, మరి ఇంకొక గంటకి మొత్తం డస్ట్ పడుతుంది. అసలు ఇలా పెట్టి చూసారంటే ఇంత డస్ట్ ఉంటుంది మీ చేతికి. అది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఉంది అని మనకి ఇండికేషన్ చూపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే ఇక్కడ మళ్ళీ మనము దయ్యమా భూతమా కాదు, సంథింగ్ మన కేపబిలిటీస్ని, మనం చేయగలిగేటువంటి సమర్థతని, మన పొటెన్షియాలిటీని అది సప్రెస్ చేస్తుంది. దయ్యం కావచ్చు, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ ఒక నెగిటివిటీ కావచ్చు, అంటే ఏడుపులు ఉండొచ్చు. ఎప్పుడు కూడా మనిషి చూపుకి నాపరాళ్ళు కూడా బద్దలవుతాయి అనేసి సామెత కూడా ఉంది తెలుగులో. అంటే చూపుకి అంత పవర్ ఉంటుంది. కాబట్టి కంటి చూపు వల్ల కూడా మనకి అలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగ కనుక మనం చూసుకున్నట్లయితే, ఇలా మనం ఒకవేళ కన్సిడర్ చేసుకున్నట్లయితే రకరకాల కారణాలు, నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనం ఐడెంటిఫై చేయడానికి రకరకాల కారణాలు, లేదంటే వాటికి ఇండికేషన్స్ అనేటువంటివి వస్తాయి. ఇవన్నీ కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో ఇంకా వాటి గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీపద్మ గారు. అయితే చాలామంది మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్స్ కోసం అండ్ వాస్తు టిప్స్ తెలుసుకోవడం కోసం విమెన్స్ కొంతమంది క్లాస్ అడుగుతూ ఉన్నారు. అవునండి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా, క్లాసెస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండానండి. ఒకళ్ళకి మనం సహాయం చేయగలుగుతున్నాము, వాళ్ళ ప్రాబ్లం నుంచి వాళ్ళని బయటపడగలుగుతున్నాము అని అంటే అది ఒక విధంగా మన అదృష్టంగా మనం భావించాలి. వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఒక మంచి మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా
ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, అది రియల్ ఎస్టేట్ అయినా కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైనా అయినా సరే ఏదైనా సరే. అయితే కొంతమంది విమెన్ స్పెషల్ క్లాస్ అడుగుతూ ఉన్నారు. సో తప్పకుండా అనండి. వాళ్ళకి ఇప్పుడు విమెన్ అనగానే కొంతమంది కొంచెం ఓపెన్ అప్ అవ్వగలుగుతారు, కొన్ని విషయాలు ఓపెన్ అప్ కాలేరు. అలాగే ఏంటంటే రకరకాల సమస్యలు అనేటువంటివి ఆడవాళ్ళని వెనకాల ధనం మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే ధనమూలం ఇదం జగత్ అనేటువంటిది కరెక్ట్ అయినప్పటికీను అంతా దాని చుట్టూతానే ఉండదు, కానీ దాన్ని కాపాడుకుంటేనే జీవితం అనేటువంటిది సజావుగా వెళ్తుంది. కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి టిప్స్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, సో అటువంటి టిప్స్ కోసమే అంటే వాస్తు పరంగా ఇల్లు ఎలా ఉంటే ధనం నిలబడుతుంది అనేటువంటి దాని మీద విమెన్ క్లాస్ అడుగుతున్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? అతి త్వరలో క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేటువంటి వివరాలు మీకు అందించబడుతుంది. సో దాని ప్రకారంగా మీరు కూడా కొంచెం టైం కేటాయించుకుని కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వగలిగితే మీకు తగినటువంటి, అంటే మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారని అంటున్నారో, ఖచ్చితంగా అవుట్పుట్ని 100% వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తపరిచేటువంటి అవుట్పుట్ని ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఎన్ని డేస్ ఉండే క్లాస్ ఎన్ని డేస్ ఉంటుందండి? 3 days మేము ప్లాన్ చేస్తున్నామండి. సో 3 days వర్క్ షాప్ లాగా కూడా అనుకోవచ్చు, ఒక విధంగా ఆన్లైన్ క్లాస్ లాగా. సో దాంట్లో వాళ్ళకి అన్ని విధాలుగా ఎలా అంటే పర్సనల్గా అంటే మన స్థితిగతుల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు ఇంటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల పరిస్థితులు ఎలా మెరుగుపడతాయి, అంటే ఆర్గనైజ్ చేసుకోవటం మాకు రాదా అని కాదు, ఆర్గనైజ్ చేసుకోవటంలో కొన్ని మెలకువలు ఉంటాయి. అది మనం వాస్తుపరంగా కనుక మనం ఎప్పుడైతే ఆర్గనైజ్ చేసుకుంటామో దానివల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాని గురించి కరెక్ట్ గైడెన్స్ అనేటువంటిది. ఎన్ని టిప్స్ ఉండొచ్చండి? దాదాపుగా ఒక 30 టిప్స్ దాకా మీకు అందజేయటం జరుగుతుందండి. దాంట్లోనే మీకు ఆల్మోస్ట్ మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా కవర్ అయిపోతాయి. వెరీ గుడ్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ పద్మ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.